ఓం శాంతి 28వ తారీఖు जून నెల 2021। मीठे बच्चे, अपने को आत्मा समझ आत्मा से बात करो तो फूल में खुशबू आती जाएगी, देह अभिमान की बदबू निकल जाएगी। మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడుతున్నట్లయితే పుష్పం యొక్క సుగంధం వస్తూ ఉంటుంది, దేహాభిమానం యొక్క దుర్గంధం తొలగిపోతుంది। ప్రశ్న, अपनी खुशबू चारों ओर फैलाने वाले सच्चे फूल व परवाने कौन है? తమ సుగంధాన్ని నలువైపులా వ్యాపింపచేసే స్వచ్ఛమైన పుష్పాలు లేక దీపపు మిడతలు ఎవరు? జవాబు, सच्चे फूल वह जो अनेकों को आप समान खुशबूदार फूल बनाए। స్వచ్ఛమైన పుష్పాలు ఎవరు అంటే వారు అనేకుల్ని తమ సమానంగా సుగంధాన్నిచ్చే పుష్పాలుగా తయారు చేయాలి। श्रीमत पर चल क्षमा पर जल मरने वाले అర్థాత్ పూరా పూరా బలిహార్ జానే వాలే। శ్రీమతంపై నడిచి దీపంలో పూర్తిగా మరణించేవారు అంటే పూర్తిగా బలిహారమయ్యేవారు। जीते जी मरने वाले सच्चे परवानों की व ऐसे फूलों की खुशबू స్వతः ही चारों ओर फैलती है। జీవిస్తూ మరణించేటువంటి స్వచ్ఛమైన దీపపు మిడతలు లేక ఇటువంటి పుష్పాల యొక్క సుగంధం నలువైపులా స్వతహాగానే వ్యాపిస్తూ ఉంటుంది। గీత హై మెహఫిల్ మే జల్ ఉఠి షమా, సభలో దీపం వెలిగింది। ఓం శాంతి। జైసే పర్వానోన్నే గీత్ సునా, ఎలాగైతే దీపం పురుగులు పాట విన్నాయి। పర్వానే కహో వ ఫూల్ కహో బాత్ ఏక్ హీ హై। దీపపు మిడతలనండి లేక పుష్పాలనండి విషయం ఒక్కటే। బచ్చే సమజ్తే హై हम सचमुच परवाने बने हैं या सिर्फ फेरी पहन कर चले जाते हैं। పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, మేము నిజంగా దీపపు మిడతలుగా అయ్యామా లేక చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నామా? క్షమాకో భూల్ జాతే హై, దీపాన్ని మర్చిపోతున్నామా? हर एक को अपने दिल से पूछना है कि हम कहाँ तक फूल बने हैं। ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, మేము ఎంతవరకు పుష్పాలుగా అయ్యాము। और ज्ञान की खुशबू फैलाते हैं, మరియు జ్ఞానం యొక్క సుగంధాన్ని వ్యాపింపచేస్తున్నాము। अपने जैसा फूल किसको बनाया है, మావలే పుష్పాలుగా అందరినీ తయారు చేస్తామా? यह तो बच्चे जानते हैं ज्ञान का सागर बाप है, उनकी कितनी खुशबू है। ఇది పిల్లలు తెలుసుకున్నారు కదా, జ్ఞాన సాగరుడు తండ్రి, వారికి ఎంత సుగంధం। जो अच्छे फूल व परवाने हैं उनकी जरूर अच्छी खुशबू आएगी। ఎవరైతే మంచి సుగంధాన్నిచ్చే పుష్పాలో వారి నుంచి మంచి సుగంధం వస్తుంది। वो सदैव खुश रहेंगे, औरों को भी आप समान फूल వ పర్వానే బనాయింగే। వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మరియు ఇతరులను కూడా తమ సమాన పుష్పాలుగా దీపపు మిడతలుగా తయారు చేస్తారు। ఫూల్ నహీ తో కలి బనాయింగే, పుష్పాలుగా కాకపోతే మొగ్గలుగా తయారు చేస్తారు। పూరే పర్వానే వహ్ హై జో జీతే జీ మరతే హై। పూర్తి దీపపు మిడతలు ఎవరంటే ఎవరైతే జీవిస్తూ మరణిస్తారో వారే। బలి చెడతే హై అథవా ఈశ్వరీయ ఔలాద్ బంతే హై, బలి అయ్యారు అంటే ఈశ్వరుడి వడి తీసుకుంటారు। కోయి షాహుకార్ కిసి గరీబ్ కే బచ్చే కో గోద్ మే లేతే హై तो बच्चों को उस शाहूकार की गोद में आने से फिर वही माँ बाप याद आते रहते हैं। ఎవరైనా ధనవంతులు ఎవరైనా పేదవారి పిల్లల్ని ఒడిలోకి తీసుకుంటే ఆ పిల్లలకి ధనవంతులు ఒడిలోకి రాగానే తిరిగి ఆ తల్లి తండ్రియే జ్ఞాపకం ఉంటారు। और गरीब की याद भूल जाएगी, పేదవారి యొక్క స్మృతి మర్చిపోతారు। जानते हैं कि हमारे माँ बाप गरीब है, తెలుసుకుంటారు మా తల్లి తండ్రి పేదవారు అని। परंतु याद शाहूकार माँ बाप को करेंगे जिससे धन मिलता है। స్మృతి అయితే ధనవంతులైన తల్లి తండ్రినే చేస్తారు, ధనవంతులైన తల్లి తండ్రినే తలుచుకుంటారు।
ఎందుకంటే వారి ద్వారా ధనం లభిస్తుంది. साधु सन्यासी आदि है वो साधना करते हैं ముక్తి ధామ్ మే జానే కే లియే. సాధువులు సన్యాసులు అందరూ కూడా ముక్తి ధామంలోకి వెళ్ళేందుకే సాధన చేస్తారు. సబ్ ముక్తి కే లియే హీ పురుషార్థ్ కర్తే హై. అందరూ ముక్తి కోసమే పురుషార్థం చేస్తారు. పరంతు ముక్తి కా అర్థ్ నహీ సమజ్తే. కానీ ముక్తి యొక్క అర్థం తెలీదు. కోయి కహతే హై జ్యోతి జ్యోత్ సమాయంగే. కొంతమంది అంటారు జ్యోతి జ్యోతిలో లీనమైపోతుంది అని. కోయి సమజ్తే హై పార్ నిర్వాణ్ ధామ్ జాతే హై. కొంతమంది అనుకుంటారు నిర్వాణ ధామాన్ని దాటి వెళ్తారు అని. నిర్వాణ్ ధామ్ మే జానే కో జ్యోతి మే సమానా యా మిల్ జానా నహీ కహా జాతా. నిర్వాణ ధామాన్ని వెళ్ళటాన్ని జ్యోతిలో ఇమిడిపోవటం లేక కలిసిపోవటము అని అనరు. తుమ్ సమజ్తే హో హమ్ దూర్ దేశ్ కే రహనే వాలే హై. మీరు అర్థం చేసుకున్నారు కదా, మేము దూరదేశంలో ఉండేవాళ్ళం. ఇస్ గందీ దునియా మే రహకర్ క్యా కరేంగే. ఈ మురికి ప్రపంచంలో ఉండి ఏం చేస్తాం. బచ్చోं को समझाया है जब कोई से मिलो तो ये समझाना पड़े कि ये बना बनाया డ్రామా है. పిల్లలకు తెలియచేయటం జరిగింది. ఎప్పుడైనా ఎవరినైనా కలుసుకున్నప్పుడు ఇది తెలియచేయాలి, ఇది తయారు చేసిన డ్రామా. సత్యుగ్, త్రేత, ద్వాపర్, కలియుగ్, ఫిర్ సంగమ్ యుగ్. సత్యుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, తిరిగిది సంగమ యుగం. ये भी समझाया है सतयुग के बाद त्रेता का संगम होता है. ఇది కూడా తెలియచేయటం జరిగింది కదా. సత్యుగం తర్వాత త్రేతాయుగ సంగమం ఉంటుంది. ఓ యుగ్ ఫిర్తా హే और ये కల్ప్ ఫిర్తా హే. అక్కడ యుగం తిరుగుతుంది, ఇక్కడ కల్పం తిరుగుతుంది. బాప్ యుగే యుగే నహీ ఆతే హై. బాబా అయితే యుగ యుగానికి రారు. జైసే మనుష్య సమజ్తే హై. ఎలాగైతే మనుషులు అర్థం చేసుకుంటారు. బాప్ कहते हैं जब सब तमो प्रधान बन जाते हैं कलयुग का अंत होता है उस कल्प के संगम पर आता हूँ. బాబా అంటున్నారు ఎప్పుడైతే అందరూ తమో ప్రధానంగా అయిపోతారో కలియుగ అంతిమ సమయం వస్తుందో ఆ కల్పం యొక్క సంగమంలోనే నేను వస్తాను. యుగ్ పూరా హోతా హై తో కళాయే కమ్ హోతీ హై. యుగం పూర్తవగానే కళలు తగ్గిపోతాయి. ఏ తో జబ్ పూరా గ్రహణ్ లగ్ జాతా హై తబ్ మే ఆతా హూँ. ఎప్పుడైతే పూర్తి గ్రహణం ఏర్పడుతుందో అప్పుడే నేను వస్తాను. మే యుగే యుగే నహీ ఆతా హూँ. నేను యుగ యుగానికి రాను. ఏ బాప్ బేట్ పర్వానోं को समझाते हैं. ఇక్కడ బాబా కూర్చుని దీపపు మిడతలకు తెలియచేస్తున్నారు. పర్వానో మే బి నంబర్ వార్ హై. ఈ దీపపు మిడతల్లో కూడా నంబర్ వారుగా ఉన్నారు. కోయి తో జల్ మర్తే హై, కోయి ఫెరీ పెహన్కర్ చలే జాతే హై. కొంతమంది పూర్తిగా అందులో దీపానికి అంకితమై చనిపోతారు. కొంతమంది చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు. శ్రీమత్ పర్ తుమ్ హీ చల్ సక్తే హో. శ్రీమతంపై మీరే నడుస్తున్నారు. అగర్ కహా భీ శ్రీమత్ పర్ నా చలే తో మాయా పిఛాడ్తీ రహేగి. ఒకవేళ ఎక్కడైనా శ్రీమతంపై నడవకపోతే మాయ వెంటాడుతూ ఉంటుంది. శ్రీమత్ కా బహుత్ గాయన్ హై. శ్రీమతానికి చాలా మహిమ ఉంది. శ్రీమద్ భగవద్గీత కహా జాతా హై. శ్రీమద్ భగవద్గీత అని అంటారు. शास्त्र तो बाद में बैठ जिन्होंने बनाए तो उस समय बुद्धि रजो होने के कारण समझा कि कृष्ण द्वापर में आया. శాస్త్రాలు తర్వాత కూర్చుని తయారు చేశారు. మరి ఎవరైతే తయారు చేశారో ఆ సమయంలో వారి బుద్ధి రజో ప్రధానంగా ఉన్న కారణంగా కృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చాడు అని అర్థం చేయించారు. మే ఆతా హీ తబ్ హూँ जब आदि सनातन देवी देवता धर्म प्रायलोप हो जाता है. నేను ఎప్పుడు వస్తాను అంటే ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోతుందో
అప్పుడే. బాకీ సబ్ ధర్మ रहते हैं, మిగిలిన ధర్మాలన్నీ కూడా ఉంటాయి. ऐसे नहीं कि वो देवता धर्म वाले मनुष्य गुम हो जाते हैं, परंतु ये भूल जाते हैं कि हम देवी देवता धर्म के थे. ఇలాని కాదు దేవీ దేవతా ధర్మం కల మనుషులు మాయమైపోతారు అని కాదు, ఈ విషయం మర్చిపోతారు. మేమే ఒకప్పుడు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము అని. అప్నా హిందూ ధర్మ కహ దేతే హై, ఏ బి డ్రామా మే నోంద్ హై. తమని హిందూ ధర్మంగా భావిస్తారు, ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. జబ్ భూలే తబ్ తో ఫిర్ మే ఆకర్ దేవీ దేవతా ధర్మకి స్థాపన కరు. ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడే నేను వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఏ ఏక్ హీ బాప్ హై जो आकर दुख दाम से सुख दाम का मालिक बनाते हैं. ఈ ఒక్క తండ్రియే వచ్చి దుఃఖధామం నుంచి సుఖధామానికి యజమానిగా తయారు చేస్తారు. తుమ్ కహెంగే అభి హమ్ నరక్ కే మాలిక్ హై. మీరంటారు ఇప్పుడు మేము నరకానికి యజమానిగా ఉన్నాము. దునియాకు తమో ప్రధాన్తో బన్నా హీ హై. ప్రపంచం తమో ప్రధానంగా అవ్వాల్సిందే. सब पतित है तब तो पावन के आगे जाकर నమస్తే करते हैं. అందరూ పతితంగా ఉన్నారు, అప్పుడే పావనుల ముందుకు వెళ్ళి నమస్తే చేస్తారు. అబ్ బాప్ కహతే హే శ్రీమత్ పర్ చలో. ఇప్పుడు బాబా అంటున్నారు శ్రీమతంపై నడవండి. జన్మ జన్మాంతర్ కా భోజా సిర్ పర్ బహుత్ హై. జన్మ జన్మాంతరాల బరువు తలపైన చాలా ఉంది. नहीं तो त्राही त्राही करना पड़ेगा. లేకపోతే రక్షించండి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేయాల్సి ఉంటుంది. वो तो समझते हैं आत्मा निर्लेप है, परंतु नहीं आत्मा ही सुख दुख देखती है. వాళ్ళు అనుకుంటారు ఆత్మ నిర్లేపి, కానీ కాదు, ఆత్మే సుఖ దుఃఖాలు చూస్తుంది. ఏ కోయి సమజ్తే నహీ. ఇది ఎవరూ అర్థం చేసుకోరు. బాబా బార్ బార్ సమఝాతే హై మంజిల్ బహుత్ బారీ హై. బాబా మాటి మాటికి తెలియచేస్తున్నారు లక్ష్యం చాలా ఉన్నతమైనది. ఈ సమయ తుమ్ పురుషార్థ కర్తే హో జబ్కి దుఃఖీ హో. ఈ సమయంలో మీరు పురుషార్థం చేస్తున్నారు, ఎందుకంటే దుఃఖీలుగా ఉన్నారు. జాన్తే హో సత్యుగ్ మే హమ్ బహుత్ సుఖీ రహేంగే. మీకు తెలుసు కదా సతయుగంలో మేము చాలా సుఖీలుగా ఉంటాం. వహా ఏ పతా నహీ రహేగా కి హమ్కో ఫిర్ దుఃఖధామ్ మే జానా హై. సతయుగంలో ఈ విషయం ఎవరికీ తెలీదు, తిరిగి మేము దుఃఖధామంలోకి వెళ్ళాలి అని. హమ్ సుఖ్ మే కైసే ఆయే హై, కితనే జన్మ లేంగే కుచ్ భీ నహీ జాన్తే. మనం సుఖంలోకి ఎలా వచ్చాం, ఎన్ని జన్మలు తీసుకున్నాం, ఏమీ తెలీదు. అభి తుమ్ జాన్తే హో తో ఊంచ్ కౌన్ టెహరే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మరి ఉన్నతమైన వారు ఎవరు? तुम ईश्वर की औलाद होने के कारण जैसे ईश्वर नॉलेजफुल है ऐसे तुम भी नॉलेजफुल ठहरे. మీరు ఈశ్వరుడి ఒడి తీసుకున్న కారణంగా ఎలాగైతే ఈశ్వరుడు జ్ఞాన సాగరుడో అలాగే మీరు కూడా జ్ఞాన సాగరులయ్యారు. అభి తుమ్ ఈశ్వరీయ ఔలాద్ హో పరంతు నంబర్ వార్. ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడి తీసుకున్నారు, కానీ నంబర్ వార్. కోయి తో బడే మస్త్ హై సమజ్తే హై హమ్ బాబా కి మత్ పర్ చల్తే రహతే హై. కొంతమంది అయితే చాలా ఆనందంలో ఉన్నారు, అనుకుంటారు మేం బాబా సలహాపై నడుస్తూ ఉంటాము అని. జితనా మత్ పర్ చలేంగే ఉతనా శ్రేష్ఠ బనేంగే. ఎంత సలహాపై నడిస్తే అంత శ్రేష్టంగా అవుతారు. బాప్ షణ్ముఖ్ బైట్ బచ్చోं को समझाते हैं. బాబా ఎదురుగా కూర్చుని పిల్లలకు తెలియచేస్తూ ఉంటారు. బచ్చే దేహ అభిమాన్ छोड़ दो, దేహి అభిమాని బనో, నిరంతర్ యాద్ కరో. పిల్లలు దేహాభిమానాన్ని వదిలేయండి,
దేహీ అభిమానిగా అవ్వండి. నిరంతరం స్మృతి చేయండి, బాప్తో సदैव है ही सुखदाता, బాబా ఎల్లప్పుడూ సుఖదాతే. ऐसे नहीं कि दुख भी बाप ही देते हैं, దుఃఖం కూడా తండ్రి ఇస్తారు అని కాదు. బాప్ కభీ బచ్చోं को दुख नहीं देंगे, తండ్రి ఎప్పుడు పిల్లలకి దుఃఖాన్నివ్వరు. బచ్చే అప్నీ ఉల్టీ చలన్ సే దుఃఖ్ పాతే హై, పిల్లలు తమ యొక్క చెడు నడవడిక వల్ల దుఃఖాన్ని పొందుతారు. బాప్ దుఃఖ్ నహీ దే సక్తే, తండ్రి ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు. कहते हैं हे भगवान बच्चा दो तो कुल वृद्धि को पाएगा, ఏమంటారు భగవంతుణ్ణి, భగవంతుడా ఒక పిల్లవాడిని ఇవ్వండి, మా కులం వృద్ధిని పొందుతుంది అని. బచ్చే కో బహుత్ ప్యార్ కర్తే హై, అబ్బాయిలని చాలా ప్రేమిస్తారు. బాకీ దుఃఖ్ అప్నే కర్మోं का ही पाते हैं, కానీ దుఃఖమైతే తన కర్మల అనుసారంగా పొందుతారు. अब बाप तुम बच्चों को बहुत సుఖీ बनाते हैं, ఇప్పుడు బాబా పిల్లలైన మిమ్మల్ని చాలా సుఖీలుగా తయారు చేస్తున్నారు. कहते हैं శ్రీమత్ పర్ చలో, బాబా అంటున్నారు శ్రీమతంపై నడవండి. అశ్రీమత్ పర్ చల్నే సే తుమ్ దుఃఖ్ పాతే హో, అశ్రీ మతంపై నడవటం ద్వారా మీరు దుఃఖాన్ని పొందుతారు. బచ్చే బాప్ अथवा टीचर अथवा बड़ों की आज्ञा ना मानने से दुखी होते हैं, పిల్లలు తండ్రి లేక టీచర్ లేక పెద్దవారి ఆజ్ఞని పాటించకపోతే దుఃఖీలుగా అవుతారు. దుఃఖదాయి ఖుద్ బంతే హై, మాయాకే బన్ పడితే హై, స్వయం దుఃఖదాయిలుగా అవుతారు, మాయవారిగా అయిపోతారు. ఈశ్వర్ కి మత్ అబ్ హీ తుమ్కో మిల్తే హై, ఈశ్వరుడి సలహా ఇప్పుడే మీకు లభిస్తుంది. ఈశ్వరీయ మత్ కి రిజల్ట్ 21 जन्म चलती है, फिर आधा कल्प మాయా కి మత్ పర్ చల్తే హై, ఈశ్వరుడి మతం యొక్క రిజల్ట్ 21 జన్మలు నడుస్తుంది. తిరిగి అర్ధకల్పం మాయ యొక్క సలహాపై నడుస్తారు. ఈశ్వర్ ఏక్ హీ బార్ ఆకర్ మత్ దేతే హై, ఈశ్వరుడు ఒకేసారి వచ్చి మతాన్ని ఇస్తారు. మాయాతో ఆధా కల్ప్ సే మత్ దేతీ హీ రహతీ హై, మాయ అయితే అర్ధకల్పం నుంచి మతం ఇస్తూనే ఉంటుంది. బాప్ ఏక్ హీ బార్ మత్ దేతే హై, బాబా ఒకేసారి మతాన్ని ఇస్తారు. మాయాకి మత్ పర్ చల్తే 100% దుర్భాగ్యశాలి బన్ పడితే హై, మాయ యొక్క సలహాపై నడుస్తూ 100% దుర్భాగ్యశాలిగా అయిపోతారు. तो जो अच्छे अच्छे फूल हैं वो उसी खुशी में सदैव मस्त रहेंगे, మరి ఎవరైతే మంచి మంచి పుష్పాలో వారు అదే సంతోషంలో ఎల్లప్పుడూ ఆనందంలో ఉంటారు. నంబర్ వార్ హెనా, నంబర్ వార్ కదా. परवाने कोई तो बाप के बन శ్రీమత్ పర్ చల్ పడితే హై, దీపం మిడతలు కొంతమంది బాబా వారిగా అయి శ్రీమతంపై నడుస్తారు. గరీబ్ హీ అప్నా పొతామేల్ లిఖతే హై, పేదవారే తమ యొక్క చార్టు రాస్తారు. షాహుకారోं को डर लगता है कि यहाँ हमारे पैसे लेना లేవే, ధనవంతులకైతే భయం ఉంటుంది, ఇక్కడ మా ధనాన్ని ఎక్కడ తీసుకోకూడదు, తీసుకుంటారేమో అని. బాప్ कहते हैं షాహుకారోं के लिए बड़ा मुश्किल है, బాబా అంటున్నారు ధనవంతులకి ఇది చాలా కష్టం. బాప్ कहते हैं मैं गरीब निवाज हूँ, బాబా అంటున్నారు నేను పేదల పాలిటి పెన్నిదిని. దాన్ भी हमेशा गरीबों को ही दिया जाता है, దానం ఎల్లప్పుడూ పేదవారికే ఇవ్వటం జరుగుతుంది. సుదామాకి బాత్ హెనా, చావల్ చపటి లే ఉన్కో మహల్ దే దియే, సుదాముడి యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా, గుప్పెడు అటుకులు తీసుకుని మహల్స్ ఇచ్చినట్లు. తుమ్ హో గరీబ్, మీరు కూడా పేదవారే. సమఝో
कोई के पास 25-50 रुपये है, उनमें से 20-25 पैसे देता है. చూడండి, ఎవరి దగ్గరైనా 50 రూపాయలు 25 రూపాయలు ఉంటే అందులో 20-25 పైసలు ఇస్తారు. షాహుకార్ 50,000 దే తో బి ఈక్వల్ హో జాతా. వీళ్ళు ఇచ్చిన 20-25 పైసలకి పావులాకి ధనవంతులు ఇచ్చే 50,000 ఈక్వల్ అయిపోతుంది. ఈ రెండు సమానమవుతాయి. ఇస్లియే గరీబ్ నివాజ్ నామ్ గాయా హువా హై. అందుకే పేదల పాలిటి పెన్నిది అనే పేరు महिमा చేయబడింది. शाहूकार लोग भी कहते हैं हमको फुर्सत नहीं मिलती क्योंकि पूरा निश्चय नहीं है. ధనవంతులందరూ ఏమంటారు, మాకు ఖాళీ లేదు, తీరిక లేదు అని. ఎందుకంటే పూర్తి నిశ్చయం లేదు. తుమ్ హో గరీబ్, మీరు పేదవారు. గరీబోంకో ధన్ మిల్నే సే ఖుషి హోతీ హై. పేదవారికి ధనం లభిస్తే ఖుషి ఉంటుంది. बाबा ने समझाया है यहाँ के गरीब वहाँ के शाहूकार बन जाते हैं. బాబా తెలియచేస్తారు కదా, ఇక్కడ పేదవారే అక్కడ ధనవంతులు అవుతారు, ఇక్కడ ధనవంతులే అక్కడ పేదవారు అవుతారు. कई कहते हैं हम यज्ञ का ख्याल रखें व कुटुंब का ख्याल रखें. చాలామంది అడుగుతారు, మేము యజ్ఞం గురించి ఆలోచించమా లేక కుటుంబం గురించి ఆలోచించమా అని. बाबा कहते हैं तुम अपने कुटुंब की बहुत अच्छी संभाल करो. బాబా అంటారు, మీరు మీ కుటుంబాన్ని బాగా సంభాళించుకోండి. అచ్చా హే, అచ్చా జో తుమ్ ఈ సమయ గరీబ్ హో. మంచిది, ఎందుకంటే మీరు ఈ సమయంలో పేదవారు. షాహుకార్ హోతే తో బాప్ సే పూరా వర్షా లే నహీ సక్తే. ఒకవేళ ధనవంతులు అయినట్లయితే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోలేరు. సన్యాసి ऐसा नहीं कहेंगे. साधु సన్యాసులైతే ఇలా అనరు. ఓ తో पैसे लेकर अपनी जागीर बनाते हैं. వారు ధనాన్ని తీసుకుని తమ ఆస్తులు తయారు చేసుకుంటారు. శివ్ బాబా थोड़े ही बनाएंगे. శివ్ బాబా అయితే తయారు చేసుకోరు. ये मकान आदि सब तुम बच्चों ने अपने लिए बनाए हैं. ఈ ఇళ్ళు ఇవన్నీ కూడా పిల్లలైన మీరు మీకోసమే తయారు చేసుకున్నారు. ఏ కిస్కి జాగీర్ నహీ, ఏ తో టెంపరరీ హై. ఇది ఎవరి ఆస్తి కాదు, ఇది టెంపరరీ. క్యూంకి అంత సమయ బచ్చోం కో యహా ఆకర్ రెహనా హై. ఎందుకంటే అంతిమ సమయంలో పిల్లలు ఇక్కడికే వచ్చి ఉండాలి. హమారా యాద్గార్ బి యహా హై. మన యొక్క స్మృతి చిహ్నాలు కూడా ఇక్కడే ఉన్నాయి. तो पिछाड़ी में यहाँ आकर विश्राम लेंगे. మరి అంతిమంలో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. బాప్ కే పాస్ భాగేంగే ఓ జో యోగయుక్త హోంగే. ఎవరైతే యోగయుక్తులు ఉంటారో వారు బాబా దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు. ఉన్హోంకో మదద్ భీ మిలేగి. వారికి సహాయం కూడా లభిస్తుంది. బాప్కి బహుత్ మదద్ మిల్తీ హై. బాబా యొక్క సహాయం వారికి చాలా లభిస్తుంది. तुमको यहाँ बैठ विनाश देखना है. మీరు ఇక్కడ కూర్చుని వినాశనం చూడాలి. जैसे शुरू में बाबा ने तुम बच्चों को बहलाया है और फिर पिछाड़ी में बहलाना शुरू करेंगे. ఎలాగైతే మొదట్లో బాబా పిల్లలైన మిమ్మల్ని చాలా ఆహ్లాదపరిచారు, తిరిగి అంతిమంలో ఆహ్లాదపరచడం ప్రారంభిస్తారు. बहुत प्यार करेंगे. చాలా ప్రేమనిస్తారు. जैसे वैकुंठ में बैठे हैं बहुत नज़दीक होते जाएंगे. మీకు ఎలా అనిపిస్తుందంటే ఎలా అయితే వైకుంఠంలో కూర్చున్నట్లు చాలా దగ్గరవుతారు. ఏ తో సమజ్తే హై కి హమ్ యాత్రా పర్ హై. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, మేము యాత్రలో ఉన్నాం. థోడే సమయ కే బాద్ వినాశ్ హోగా. కొంచెం సమయం తర్వాత వినాశనం అవుతుంది. తుమ్ బహుత్ ఖుష్ హో జాయేంగే. మీరు చాలా సంతోషిస్తారు. బస్ హమ్ జాకర్ ప్రిన్స్ బనేంగే. బస్ మేము వెళ్ళి ఇప్పుడు యువరాజులుగా అవుతాము అని. కిసమ్ కిసమ్ కే ఫూల్ హై. రకరకాల పుష్పాలు ఉన్నాయి. హర్ ఏక్ సమజ్ సక్తే హై. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. మే కితనీ జ్ఞాన్కి ఖుష్బూ దే రహా హూँ. నేను ఎంత జ్ఞానం యొక్క సుగంధాన్ని ఇస్తున్నాను.
किसको ज्ञान और योग की शिक्षा देता हूँ, ఇతరులకు జ్ఞాన యోగాల యొక్క శిక్షణ ఇస్తున్నాను. जो करते हैं वो अंदर प्रफुल्लित रहते हैं. ఎవరైతే చేస్తారో వారి లోపల ప్రఫుల్లితంగా ఉంటారు. బాబా జాన్ జాతే హై कि एक किस అవస్థ में रहते हैं. బాబా కూడా తెలుసుకుంటారు వీరు ఏ అవస్థలో ఉంటున్నారు. इनकी अवस्था कहाँ तक गैलप करेगी, వీరి యొక్క అవస్థ ఎంతవరకు ఉంది. बाप समझाते हैं माया के तूफान तो बहुत आएंगे, उनसे अपने को बचाना है. బాబా తెలియచేస్తున్నారు మాయా తుఫాన్లు అయితే చాలా వస్తాయి, వాటి నుంచి రక్షించుకోవాలి. అభి ఏ రాజయోగ్ పరంపిత పరమాత్మ ఆకర్ సిక్లాతే హై. ఇప్పుడు ఈ రాజయోగాన్ని పరంపిత పరమాత్మే వచ్చి నేర్పిస్తున్నారు. परमात्मा आकर आत्माओं को समझाते हैं. परमात्మ వచ్చి ఆత్మలకు తెలియజేస్తున్నారు. आत्मा को ज्ञान है, मैं आत्मा अपने इस ब्रदर आत्मा को समझाती हूँ. నేను ఆత్మ ఈ సోదరాత్మకు తెలియజేస్తున్నాను. जैसे परमात्मा बाप हम आत्मा बच्चों को समझाते हैं. ఎలాగైతే పరమాత్మ తండ్రి ఆత్మలైన పిల్లలైన మనకు తెలియజేస్తున్నారు. हम भी आत्मा है, మనం కూడా ఆత్మలమే. बाबा हमको सिखलाते हैं, हम फिर इन आत्माओं को समझाता हूँ. బాబా మనకి నేర్పిస్తున్నారు, తిరిగి మనం ఈ ఆత్మలకు తెలియచేయాలి. परंतु ये आत्मापन का निश्चय ना होने से अपने को मनुष्य समझ मनुष्य को ही समझाते हैं. కానీ ఆత్మ నిశ్చయం లేని కారణంగా స్వయాన్ని మనుషులుగా భావించి మనుషులకే తెలియచేస్తారు. मैं परमात्मा तुम आत्माओं से बात करता हूँ. నేను పరమాత్మను ఆత్మలేని మీతో మాట్లాడుతున్నాను. तुम आत्मा को सुनाते हो, మీరు ఆత్మలకు వినిపిస్తున్నారు. ऐसे तुम देही अभिमानी होकर किसको सुनाएंगे तो वो तीर झट लगेगा. ఇలా మీరు దేహీ అభిమాని అయి ఇతరులకు వినిపించినట్లయితే వెంటనే బాణం తగులుతుంది. अगर खुद ही देही अभिमानी नहीं रह सकते तो धारणा करा नहीं सकते. ఒకవేళ స్వయం ఆత్మాభిమానిగా లేకపోతే ఇతరుల చేత కూడా ధారణ చేయించలేరు. ఏ బడి ऊंची मंजिल है, ఎందుకంటే ఈ లక్ష్యం చాలా ఉన్నతమైంది. बुद्धि में ये रहना चाहिए कि हम इन ऑर्गन्स से सुनते हैं. బుద్ధిలో ఇదే ఉండాలి, మేము ఈ ఇంద్రియాల ద్వారా వింటున్నాము. బాప్ कहते हैं हम आत्माओं से बात करते हैं. బాబా అంటున్నారు నేను పిల్లలతో ఆత్మలతో మాట్లాడుతున్నాను. బాబా కా ఫర్మాన్ హై అశరీరీ బనో. బాబా యొక్క ఆజ్ఞ అశరీరీగా అవ్వండి. దేహ అభిమాన్ छोड़ो, దేహాభిమానాన్ని వదిలేయండి. మేరేకో యాద్ కరో, నన్నొక్కడినే స్మృతి చేయండి అని చెప్తున్నారు. బాబా అంటున్నారు మే పరమాత్మా తుమ్ ఆత్మాओं से बात करता हूँ. ఇప్పుడు నేను ఆత్మలేని మీతో మాట్లాడుతున్నాను. అభి బాప్ कहते అశరీరీ బనో, అందుకే అశరీరీగా అవ్వండి. బాబా కా ఫర్మాన్ హై అశరీరీ బనో. బాబా యొక్క ఆజ్ఞ అశరీరీగా అవ్వండి. దేహ అభిమాన్ छोड़ो, हम आत्मा से बात करता हूँ, शरीर से नहीं. నేను ఆత్మలతోనే మాట్లాడతాను కానీ శరీరంతో కాదు. బల్ ఫీమేల్ హై, उनकी भी आत्मा से बात करते हैं. భలే స్త్రీ అయినప్పటికీ వారి ఆత్మతోనే మాట్లాడుతున్నాను. तुम बच्चे समझते हो हम बाबा के तो बन गए, परंतु नहीं, इससे बड़ी सूक्ष्म बुद्धि चलती है. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా మేము బాబా వారిగా అయ్యాము అని మీరు అర్థం చేసుకున్నారు కదా. ఏ హమారా భాయి హై, ఇన్కో రాస్తా బతానా హై. వీరు మా సోదరులు, వీరికి మేము దారి తెలియచేయాలి. ఆత్మ సమజ్ రహీ హై, ఆత్మ అర్థం చేసుకుంటుంది. ऐसे समझो तब आत्मा को तीर लगे. ఇలా ఎప్పుడైతే అనుకుని మీరు ఎదుటి వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు ఆత్మకి బాణం తగులుతుంది. దేహ కో దేఖ్కర్ సునాతే హో తో ఆత్మ సున్తి నహీ హై. దేహాన్ని చూసి వినిపిస్తే ఆత్మ వినదు. పెహ్లే ఏ వార్నింగ్ దో కి మే ఆత్మా సే బాత్ కర్తా హూ. ముందు మీకు మీరు ఈ వార్నింగ్ ఇచ్చుకోండి, నేను ఆత్మతోనే మాట్లాడుతున్నాను.
ఆత్మకు నా మేల్ నా ఫీమేల్ కహెంగే. ఆత్మనైతే స్త్రీ పురుషులు అని అనరు. ఆత్మతో న్యారీ హై, ఆత్మ అతీతమైనది. మేల్ ఫీమేల్ శరీర్ సే నామ్ పడతా హై. మేల్ ఫీమేల్ అని శరీరానికే ఉంటుంది. బాబా చెప్తున్నారు, తుమ్ బచ్చే సమజ్తే హో బాబాకే బన్ గయే. ఇప్పుడు పిల్లలని మీకు తెలుసు కదా, మేము బాబా వారిగా అయిపోయాము. ఆత్మతో న్యారీ హై, ఆత్మ అతీతమైంది. జైసే బ్రహ్మ సరస్వతి కో మేల్ ఫీమేల్ కహెంగే. బ్రహ్మ సరస్వతిని స్త్రీ పురుషులు అంటారు. శివ్ బాబానైతే స్త్రీ పురుషుడు అని అనరు. మరి బాబా ఆత్మలకే తెలియచేస్తున్నారు. బడీ మంజిల్ హై, చాలా పెద్ద లక్ష్యం. పాయింట్ బడీ కడి హై, పాయింట్ చాలా గట్టిది. ఆత్మకు ఇంజెక్షన్ లగానా హై, ఆత్మకి ఇంజెక్షన్ చేయాలి. తబ్ దేహాభిమాన్ టూటుతా హై, అప్పుడే దేహాభిమానం తొలగిపోతుంది. నహీ తో ఖుష్బూ నహీ ఆయేగి, తాకత్ నహీ రహేగి. లేకపోతే సుగంధం రాదు, శక్తి రాదు. బాత్ బహుత్ చోటీ హై, విషయం చాలా చిన్నది. హమ్ ఆత్మా సే బాత్ కర్ రహే హై, మేము ఆత్మలతో మాట్లాడుతున్నాం. బాప్ कहते हैं तुमको वापस जाना है, इसलिए దేహీ అభిమాని బను. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళిపోవాలి, అందువల్ల దేహీ అభిమానిగా అవ్వండి. మన్ మనా భవ, మన్ మనా భవ. ఫిర్ ఆటోమేటికలీ మధ్యాజీభవ ఆ జాతా హై, తిరిగి ఆటోమేటికల్గా మధ్యాజీభవ వచ్చేస్తుంది. అభి బడి సూక్ష్మ బుద్ధి మిల్తీ హై, ఇప్పుడు చాలా పెద్ద సూక్ష్మ బుద్ధి లభిస్తుంది. సవేరే మే బ్యాట్ విచార్ సాకర్ మంథన్ కర్నా హై, ఉదయమే లేచి కూర్చుని విచార్ సాకర్ మదనం చేయాలి. దిన్ మే తో సర్వీస్ కర్నీ హై, క్యూంకి కర్మయోగి హైనా, పగలంతా సేవ చేయాలి, ఎందుకంటే కర్మయోగిలు కదా. లిఖా భీ హువా హై नींद को जीतने वाले बनो, रात को जाग कर कमाई करो. రాసి ఉంది కదా, నిద్రని జయించేవారిగా అవ్వండి, రాత్రి మేలుకుని సంపాదించండి. దిన్ మే తో మాయా కా బడా బఖేరా హై, పగలంతా మాయ వ్యాపించి ఉంటుంది. అమృత్ వేళే వాయుమండల్ అచ్చా హై, అమృత్ వేళ వాయుమండలం బాగుంటుంది. బాబా కో ఎతో లిఖతే నహీ कि फलाने टाइम पर उठकर विचार साकर मंथन करते हैं. బాబాకి ఇది రాయట్లేదు, ఫలానా సమయానికి లేచి విచార సాగర మదనం చేస్తున్నాము అని. బడీ మెహనత్ హై, ఇందులో చాలా శ్రమ ఉంది. విశ్వకే తుమ్ మాలిక్ బంతే హో, విశ్వానికి మీరు యజమానిగా అవుతున్నారు. యహా తో హద్కే మాలిక్ హో, ఇక్కడైతే హద్దుకి యజమానులుగా ఉన్నారు. పానీకి హద్ పర్ భీ కితనా झगड़ा చల్తా रहता है, నీటి యొక్క హద్దులపైన కూడా ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. దుష్మని లగి పడి హై, శత్రుత్వం ఏర్పడిపోయి ఉంది. ఆపస్ మే ఏక్ దోకో బ్రదర్స్ సమజ్తే నహీ, ఒకరికొకరు సోదరులుగా భావించరు. సిర్ఫ్ ఐసా హీ కహ దేతే హై కి హమ్ సబ్ ఏక్ హై, కేవలం ఇలా అంటారు, మేమంతా ఒక్కటే. ఏకతో హోనా సకే, ఒక్కటి అవలేరు. అనేక ఆత్మలు, అందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. తుమ్ యహా బైఠే హో, కల్ప్ పెహ్లే భీ బైఠే హోంగే, మీరు ఇక్కడ కూర్చున్నారు, కల్పపూర్వం కూడా ఇలాగే కూర్చుని ఉంటారు. పత్తా హిలా డ్రామానుసార్, ఆకు కదిలింది డ్రామానుసారం. ऐसे नहीं పత్తే పత్తే కో పరమాత్మ హిలాతే హై, ఆకు ఆకుని పరమాత్మ కదిలిస్తారని కాదు. ఇలాంటి విషయాలు అర్థం చేసుకుని ఇతరులకు కూడా తెలియచేయండి. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, మేము ఎంతవరకు బాబాకి బలవుతున్నాం, బాబా సలహాపై ఎంతవరకు నడుస్తున్నాం. ఫాల్తూ బాతేతో నెహీ కడితే హేనా, వ్యర్థ విషయాలు మాట్లాడలేదు కదా. కహా అప్నా పైసా పాప్కి తరఫ్తో నెహీ లగా రహే హై, ఎక్కడ మా ధనాన్ని పాపంలో ఉపయోగించట్లేదు కదా, పరిశీలించుకోండి. అచ్చా, मीठे मीठे सिक्के लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయం కో ఆత్మ సమజ్ ఆత్మ సే బాత్ కర్నీ హై. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడాలి. దేహీ అభిమాని బన్కర్ సుననే సునానే సే ధారణ అచ్చి హోగి. ఆత్మాభిమానిగా అయ్యి విని వినిపించటంలో ధారణ మంచిగా జరుగుతుంది. నీందుకో సెకండ్ పాయింట్, నీందుకో జీతనే వాలా బన్నా హై. నిద్రని జయించేవారిగా అవ్వాలి. రాత్కో జాగకర్ కమాయి కర్నీ హై. రాత్రి మేల్కొని సంపాదన జమ చేసుకోవాలి. విచార్ సాగర్ మంథన్ కర్నా హై. విచార సాగర్ మదనం చేయాలి. కిసి భీ ఫాల్తూ బాతో మే అప్నా సమయ నహీ గవానా హై. ఎటువంటి వ్యర్థ విషయాల్లో తమ సమయాన్ని వ్యర్థం చేయకూడదు. वरदानमु, माया के नॉलेज से इनोसेंट और ज्ञान में सेंट बनने वाले సంపూర్ణ పవిత్ర భవ. మాయ యొక్క జ్ఞానంలో ఏమీ తెలియని వారిగా, జ్ఞానంలో తెలుసున్న వారిగా అయ్యే సంపూర్ణ పవిత్ర భవ. जैसे सतयुगी आत्माएं विकारों की बातों की नॉलेज से इनोसेंट होती है. ఎలా అయితే సత్యుగంలో ఆత్మలు వికారాల యొక్క విషయం యొక్క జ్ఞానంలో అమాయకంగా ఉంటారు, అదే సంస్కారాలు స్పష్ట స్మృతిలో ఉండాలి. మాయాకి నాలెడ్జ్ సే ఇన్నోసెంట్ బన్ జాయేంగే. అదే సంస్కారాలు స్పష్ట స్మృతిలో ఉంటే మాయ యొక్క జ్ఞానంలో ఏమీ తెలియని వారిగా అయిపోతారు. लेकिन भविष्य संस्कार स्मृति में स्पष्ट तभी रहेंगे जब आत्मिक स्वरूप की स्मृति सदाकाल और स्पष्ट होगी. కానీ భవిష్య సంస్కారాల యొక్క స్మృతి స్పష్టంగా ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడు ఆత్మిక స్వరూపంలో సదా స్పష్టంగా ఉంటారో. ఎప్పుడైతే ఆత్మిక స్వరూపంలో సదాకాలికంగా స్పష్టంగా ఉంటారో అప్పుడే. జైసే దేహ స్పష్ట దిఖాయి దేతి वैसे अपनी आत्मा का స్వరూప్ స్పష్ట దిఖాయి దే. ఎలాగైతే దేహం స్పష్టంగా కనిపిస్తుందో అలాగే మీ ఆత్మ కూడా స్పష్టంగా కనిపించాలి. అంటే అనుభవంలోకి రావాలి. అప్పుడే అంటారు మాయ అంటే ఏమిటో తెలియని వారు, జ్ఞానం అంటే తెలుసున్నవారు అంటే సంపూర్ణ పవిత్రులు అని. స్లోగన్, అందరికీ అశుద్ధి హీ సంపూర్ణ శుద్ధి బన్నే మే విఘ్న డాల్తీ హై. లోపల అశుద్ధతయే సంపూర్ణ శుద్ధంగా అవటంలో విఘ్నాలు వేస్తుంది. అచ్చా, ఓం శాంతి.